తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఎర్రవారిపాలెం మండలంలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో మునిస్వామి లక్ష్మీప్రసాద్ కు గాయాలయ్యాయి. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఎర్రవారిపాలెం మండలంలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో మునిస్వామి లక్ష్మీప్రసాద్ కు గాయాలయ్యాయి. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, చిత్తూరు కావచ్చు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే రైతులు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. పంట పొలాలు, గ్రామాలపైన బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా గత అర్ధరాత్రి గస్తీకి వెళ్ళినటువంటి, అంటే ఫారెస్ట్ లో బీటు అంటే విధులలో ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది పైన ఇద్దరి పైన దాడి చేయడం జరిగింది. ఏనుగులు విచక్షణారహితంగా దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళు చాకచక్యంగా ప్రాణాలతో తప్పించుకొని బయటపడడం జరిగింది. చేతులు, కాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఘటన జరిగిన వెంటనే ఫారెస్ట్ ఉన్నతాధికారులకు వాళ్ళు సమాచారం సిబ్బంది ఇవ్వడం జరిగింది. వెంటనే ఫారెస్ట్ అధికారులు అదేవిధంగానే అదనపు సిబ్బందిని అక్కడికి తరలించి అంటే ఏనుగుల నుంచి కూడా ఇద్దరిని కూడా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని కూడా రక్షించడం జరిగింది. అయితే గజ ఏనుగులు పెద్ద ఎత్తున ఈ రకంగా దాడి చేసిన నేపథ్యంలో వాటిని ఆట కట్టించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తాను, ఏనుగుల దాడుల నుంచి ప్రజల్ని అదేవిధంగానే ఇట్లా ఉద్యోగుల్ని వీళ్ళందరినీ కూడా ఫారెస్ట్ సిబ్బందిని అంటే రక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా కుంకి ఏనుగులను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కుంకి ఏనుగులను కూడా పలమనేరుకు తీసుకురావడం జరిగింది. ఇట్లా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఏనుగులు ఈ రకమైన అంటే ఫారెస్ట్ సిబ్బంది పైన దాడి చేయడం ఒక్కసారిగా డిపార్ట్మెంట్ కూడా ఒక రకంగా కలకలం రేగిందని మనం చెప్పొచ్చు. కింద ఇద్దరు తీవ్రంగా గాయపడినటువంటి ఫారెస్ట్ సిబ్బందిని అంటే తిరుపతి ఆసుపత్రికి తరలించారు, రుయ్ ఆసుపత్రికి. ప్రస్తుతానికి వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ పరిస్థితి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ అయితే తీవ్రంగా చేతులకి, కాళ్ళకి తీవ్రంగా గాయాలైన నేపథ్యంలో అంటే చికిత్స అయితే వైద్యులు అంటే డాక్టర్లు అందిస్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎన్ని ఏనుగులు దాడులు చేస్తాయి, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఢిల్లీకి మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఢిల్లీలో రేపు సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు తాజ్ ప్యాలెస్ లో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సమావేశంలో సీఎం పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది. పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక అనంతరం కేంద్ర మంత్రులను కూడా కలిసి అవకాశాలున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. సీఎం చంద్రబాబుతో పాటు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులకు కూడా వెళ్తున్నట్లుగా సమాచారం. ఇక నేడు రేపు జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 2 రోజుల పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు రానున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ పర్యటిస్తారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు, వర్షాలపై కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించనున్నారు.
ఇక అంతేకాకుండా జిల్లాల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పెండింగ్ ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు కలెక్టర్లు నివేదికను సిద్ధం చేయనున్నారు. అన్ని అంశాలపై సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ మంత్రులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక 2 రోజుల పర్యటన తర్వాత జూన్ 1న సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. సమావేశంలో సీఎంకు నివేదిక సమర్పించి జిల్లాలోని పరిస్థితులను వివరించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పర్యటించారు. ఇక పాల్వంచలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మిషన్ భగీరథ మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖల ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ సమీక్ష సమావేశంలో కొన్ని లోపాలను గుర్తించారని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. శాఖల యొక్క రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని లోపాలను కూడా మేము గుర్తించుకొని వాటిని ఇంకా మంచిగా పనిచేసే విధంగా మా జిల్లా యంత్రాంగానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగానికి అంతా కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మా ఎమ్మెల్యేలు మా ఎంపీ గారు మేమందరం కూడా చాలా ఫ్రూట్ఫుల్ రివ్యూ చేసుకోవడం జరిగింది. అందరూ ఒపీనియన్స్ తీసుకొని అదేవిధంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ బెటర్ గా ఉంది అని కూడా చేసినప్పుడు కలెక్టర్ గారు మంచి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా వరకు క్లియర్ చేయగలిగినారు. ఇంకా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి కొన్ని రోడ్ల విషయంలో మా అధికారులు సరైనటువంటి టెండర్లు పార్టిసిపేట్ అంటే ప్రాసెస్ స్పీడప్ చేయకపోవడంతో కొంత డిలే ఉంది. వాటిని కూడా వేగవంతం చేసి తొందరగా గ్రౌండింగ్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అదే విధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి మరి రేపు ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.